పూరా లోకల్. వెనుకబడిన తరగతుల ఆత్మ అభిమానంతో ఆడుతున్న డ్రామా ఇది రేవంత్. నేను ఇవాళ వరకు మాట్లాడలే బ్రదర్. నీకు చేతనైతే చెయ్యి. జయలలితకు చేతనైంది. నీ ప్రభుత్వం, నీ పార్టీ ప్రభుత్వం నొంగబెట్టింది. తమిళనాడుకి వెళ్ళి తెచ్చుకున్నది రిజర్వేషన్. నీ పార్టీ ప్రభుత్వంలో లేదా కేంద్రంలో? అప్పుడు ఏం పీకిండ్రు? ఎవడి మీద చూపిస్తున్నావు దొంగ నాటకాలు? నీ ఉద్దేశానికి చిత్తశుద్ధి ఉంటే వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. జయలలితకు విల్ ఉండే ఆమె చేసుకొని వచ్చింది. నరేంద్ర మోడీకి వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకి 10% ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చిండు. చిత్తశుద్ధి ఉంటే చేసుకుంటావు. నీకు చిత్తశుద్ధి లేదు. నీకు డ్రామాలు చేసేది ఉన్నది. నువ్వు చేసిన పనికిమాల పరిపాలనను కప్పిపుచ్చుకోవడానికి, వాగ్దానం నెరవేర్చలేదని అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి నువ్వు కల్వకుంట్లతోటి చేసుకున్న సెటిల్మెంట్లు బయటికి రావద్దని ఆడిన డ్రామా ఇది. దీనికి బీసీలు బకరా అవుతున్నారు. ఇక వాళ్ళ ఆత్మాభిమానంతో ఆడుకున్నావు తప్ప ఏమీ లేదు. ఇది అది కోర్టు తీర్పు. నీకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేయకుండా అవుతుందా అండి? అది ఎవరికి ముల్లికి కూడా తెలిసిడా?